వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. హైదరాబాద్లోని ఉప్పల్ ఏరియాకి సంబంధించి పద్మావతి నగర్లో దారుణమైన ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక్కడ అపార్ట్మెంట్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దీనికి రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఏంటి అని అడగడంతో వాళ్ళు తిరిగి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో మనస్తాపానికి చెంది గురైనట్లుగా కూడా ఇక్కడ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అపార్ట్మెంట్ వద్ద అయితే మనం ఉన్నాం. ఒక్కసారి ఇక్కడ అపార్ట్మెంట్ అయితే కూడా చూసుకోవచ్చు. హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలో పద్మావతి కాలనీకి చెందిన రాకేష్ రెడ్డి అనే వ్యక్తి అర్జున్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. గత ఆగస్ట్ నెలలో విష్ణుప్రియ అనే మహిళతో తన కుటుంబంతో సహా 6వ ఫ్లాట్లో అద్దెకు దిగడం జరిగింది. ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఆ ఇంటి ఓనర్తో పాటు 3వ ఫ్లాట్లో ఉండే రాకేష్ రెడ్డి ఇతర ఫ్లాట్లు వాళ్ళతో కూడా విష్ణుప్రియ కుటుంబ సభ్యులకు తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ దీంతో పాటు బ్లాక్ మ్యాజిక్ చేస్తుందంటూ అపార్ట్మెంట్లో పొరుగింటి వారు గొడవలు జరుగుతూ ఉండడంతో ఇంటింటిని మొత్తం ఖాళీ చేయించి మరీ ఓనర్ చెప్పేస్తాడు క్లియర్గా ఖాళీ చేయమంటూ కూడా తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నాడంటూ కూడా ఇక్కడ వాళ్ళ ఇంటిపైకి దాడికి దిగడం జరిగింది. అదేవిధంగా రాకేష్ రెడ్డిపై కూడా పోలీస్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు రాకేష్ రెడ్డిని పిలవడంతో ఆ మనస్తాపానికి చెంది అరే ఏంట్రా పోలీస్ స్టేషన్కి వెళ్ళేది, నేనేం తప్పు చేశానని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటూ కూడా మనస్తాపానికి చెంది బీపీ ఎక్కువ ఈ హాస్పిటల్లో చేరి మృతి చెందడం కూడా జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే అసాంఘిక కార్యక్రమాలు ఏం జరుగుతోందంటూ కూడా నిలదీశారు. ఇక్కడ విచారణ కోసం ఉప్పల్ పోలీసులు పిలవడంతో తీవ్ర మనస్తాపానికి గురి కూడా చనిపోవడం జరిగింది. అయితే దీంతో మృతుడి బంధువులు స్థానికులు విష్ణుప్రియ ఇంటి వద్ద కూడా ఆందోళన చేయడంతో ఉప్పల్ పోలీసులు మొత్తం రంగంలోకి దిగి పరిస్థితిని అయితే అదుపులోకి తెచ్చారు. అయితే ఏం జరిగింది ఏంటి అని కూడా ఇక్కడ కాలనీ వాసులు ఇక్కడ పక్కన ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడడం క్లియర్గా జరిగింది. ఇది అపార్ట్మెంట్ కూడా మొత్తం అఫీషియల్స్ డెలిగేట్స్ ఉండే ఏరియా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ మొత్తం జాబ్ హోల్డర్స్ ఏదైతే ఈ నివాసం ఉంటున్నారో ఫ్లాట్స్ ఉంటున్నారో ఇది మొత్తం జాబ్ హోల్డర్స్గా ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇది మొత్తం చూసుకుంటే 1 కాదు 2 6 ఫ్లోర్లు 3వ ఫ్లోర్లో ఉన్నట్లుగా కూడా రాకేష్ రెడ్డి 3వ ఫ్లోర్లో ఉంటే ఈవిడ 2వ ఫ్లోర్లో ఉంటే తరచుగా గొడవలు, 1 రోజు కాదు 2 రోజులు కాదు ప్రతిరోజు గొడవ పడేవాళ్ళు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎవరన్నా కనిపించిన అసభ్యకరంగా మాట్లాడుతూ ఎవరు కనిపించిన తిడుతూ ఈ బిహేవియర్తో తను నడుచుకుందా ఉన్నట్టు కూడా ఇక్కడ చుట్టుపక్కల వాసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన చనిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనస్తాపానికి చెంది బీపీ ఎక్కువై ఆయనకి ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా తలకి బీపీ కొట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇంట్లో వాళ్ళు మనస్తాపానికి చెంది చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మాయి ఇంటికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేస్తూ గందరగోళం సృష్టించారు. వెంటనే ఉప్పల్ పోలీసులు అయితే రంగంలోకి దిగి అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం రాకేష్ రెడ్డి ఉండే అపార్ట్మెంట్లో అయితే మనం ఉన్నాం. ఇది ప్రస్తుత పరిస్థితి ఇది.